ఏమయ్యా నువ్వు ఆయన గురించి వీళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఎదురుగా రాజకీయ భీష్ముడు దేవేగౌడ గారు ఉన్నారు. ఆయన కుమారుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కుమారస్వామి గారు ఉన్నారు. మన తెలంగాణ ముద్దు బిడ్డ కేటీఆర్ ఇక్కడ మనందరి ముందు ఉన్నాడు. ఇలాంటి అతిరథ మహారథులందరూ ఉన్నప్పుడు మా ఆధ్యాత్మిక గురువు టి సుబ్బరామరెడ్డి గారు, ఆయన ఇటువంటి అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్నివేశంలో నేను మాట్లాడటం అనేది, నువ్వు ఏదైనా 2 సినిమా గురించి మాట్లాడవా అంటే ఈ సుత్తి అంతా ఏంటి, ఒకళ్ళొకళ్ళు పొగుడుతూ ఉన్నామని మీరు అనుకోవచ్చు. ఇందులో పొగడ్తలు లేవు, నిజాలే ఉన్నాయి. సింధు మన అమ్మాయి సింధు అంటే ఇవాళ మనకు ఆంధ్రదేశానికి తెలియటం కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఇండియా తెలియటం కాదు, ప్రపంచం అంతా తెలుసు. అమ్మాయితో ఫోటో తీయించుకుందామంటే నేను ఒక చిన్న స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది, అలా చూడాల్సి వచ్చింది అన్నమాట. అందువల్ల ఇటువంటి అతిరథ మహారథులందరూ ఈ సభకి రావటం, ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 days ఫంక్షన్లా ఉంది. 100 days ఫంక్షన్ ఇంకా 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 గొప్పగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో.